ఎరా సుబ్రహ్మణ్యం సార్, జనానికి మన మీద గౌరవం పెరిగిందా? రోడ్డు మీద ఒక్కడో తిరగట్లేదు. కాదు సార్, భయం భయం. ఎరా సుబ్రహ్మణ్యం సార్, జనానికి మనమంటే భయమన్నావు, వీడేంటి జేమ్స్ బాండ్లా తిరుగుతున్నాడు? రేయ్ ఇట్రారా. ఎరా ఈ టైంలో ఇలా తిరుగుతున్నావు? నిద్ర రావట్లేదా? ఆకలేస్తే నిద్రలా వస్తుంది, ఊరి కొత్త అందుకేగా రోడ్డున పడ్డాను. రేయ్ ఏంట్రా తలతికి సమాధానం? సార్ ఎవరో తెలుసా? తెలుసు, పోలీసుడే కదా. అమ్మనా. సుబ్రహ్మణ్యం, ఆకలితో ఉన్న వాడిని ఎలా వాడుకోవాలో నాకు తెలుసు. ఏం కావాలరా? మామూలు పోలీస్ మామూలు. మామూలా? ఎవరా నువ్వు? రే అతను సర్కిల్ గారి తాలూకా. అలాగా, ఇదిగో బాబు. వీడు వచ్చినప్పటి నుంచి బాగుందయ్యా. కరెక్ట్గా వరిగడ్డి వామికి కుక్కను కాపలా పెట్టినట్టుంది. ఏం సుబ్రహ్మణ్యం రా. బట్టలు చినిగిపోయాయంటరా. అరే సుబ్రహ్మణ్యం సార్, వీడికి బట్టలు ఇప్పించరా? అలాగే సార్. ఇదేంటి? ఈ అప్లికేషన్ మీద సంతకం పెట్టండి సార్. స్టేట్ హోమ్లో చెప్పి పెట్టాను. స్టేట్ హోమ్ అంటే అనాథ శరణాలయం. అనాథ శరణాలయం అన్నంలో పురుగులు. ఈనాడు చదువుతున్నావా సారంగపాణి? అవును, వీడొచ్చిన 10 రోజుల దాకా నీకు ఐడియా రాలేదు, ఇప్పుడు వచ్చిందేంటి అంటే నీలో మంచితనం తగ్గిపోయింది. మంచిది కాదు, అసలే గండిపేట ఎండిపోయింది. మంచితనం ఉంటే కీప్ ఇట్ అప్, ఎత్తి పట్టుకో. నందు అక్కడ నీ బతుకు ఆహా. ఎవ్వనిచే జనించు జగమెవ్వని యందుడెందు పరమేశ్వరుడెవ్వడో తెలుసుకో. వెళ్ళి చేరు నాన్న, సారంగపాణంత పైకొస్తావు. బిర్యానీకి అలవాటు పడ్డ ప్రాణం వాడు అక్కడే ఉంటాడు సార్. బాబు బేరాలు లేవు, 2 కలిపి రేపిస్తాను. రేపిస్తావు కదా? ఇస్తాను బాబు. ఎరా 200 తక్కువ ఉన్నాయి. 2 ఆటోల డబ్బులు రాలేదు సార్. మరి మిగతా 30 చలమే రేపిస్తున్నాడు సార్. రేపిస్తాను. అదేంటి ఎంత ధైర్యం ఎలా వచ్చింది వాడికి? ఎరా సుబ్రహ్మణ్యం సార్, ధైర్యం వాడికి వచ్చిందంటావా వీడికి వచ్చిందంటావా? రాయ్ టీబే. ఎరా సుబ్రహ్మణ్యం సార్, వీడికి నేను బట్టలు ఇప్పించమని చెప్పాను కదా, కానీ కానీ తీయరా నా బచ్చా. సైకిల్ సినిమా చూసావా? చూడలేదు సార్. చూపిస్తున్నాడు చూడు, నువ్వు పోనివయ్యా. ఎరా భోజనం చేసావా? లేదు. అమ్మాయ్యా, పండగ పూట మన ఇంట్లో చేద్దాందా. కోడికెలికినట్టు తినడమేట్రా, కడుపు నిండా తిను. ఇంకా చాలా ఉన్నాయి, ఇగో లడ్డూలు. ఎవడు, ఎంత, ఏ ఏరియా? అదేంట్రా? అన్నం పెట్టారు కదా, అర్థమైందిలేండి. మీరు కూడా మామూలు మొదలెట్టారు. నేను మామూలు ఏంట్రా నీ మొహం? పోనీ ఏమన్నా తన్నాలా? ఎవడా బచ్చాగాడు? కమ్మగా భోంచేసి తిక్కగా మాట్లాడతామేట్రా తెంగర సన్నాసి. మామూలు ఏంటి, తన్నడం ఏంటి? అదే ఆ కమ్మటి భోజనం రేట్ ఎంత చెప్పండి, పర్లేదు. ఏ పనైనా టీకై. పని లేదు, నీ తలకాయ లేదు. పని లేకుండా ఉత్తిని అన్నం పెట్టారా? ఎవ్వరికి ఏ రిలేషన్ లేనిదే ఊరికే ఏది ఇవ్వరు. మనిషికి ఏదో రిలేషన్ ఉండాలి, బ్లడ్ రిలేషన్. చెప్పండి, ఎవడ బ్లడ్ కావాలి? రేయ్, ఏదో పిల్లాడివి పండగ పూటను భోజనం పెట్టాను. ఇంకోసారి ఊరికే అన్నం పెట్టద్దు, టీకే. ఈ వయసులోనే ఇంత మాట అన్నాడు. వీడు పెద్దాడైతే ఏమవుతాడండి? అన్నా, ఈసారి అమీర్పేట కేబుల్ కలెక్షన్ 12,000. ఇంతకు ముందు 70,000 వరకు వచ్చేదన్నా. ఆ నాంపల్లిగాడు బార్డర్ ప్రాబ్లం చేస్తున్నాడన్నా. రేయ్,
హైదరాబాద్ కింగ్ చార్మినార్, చార్మినార్ కింగ్ నందు, ఆ నాంపల్లి గాడికి బార్డర్ గుర్తుండేలా చేస్తాను. అన్నా ఈరోజు జైపాల్ ఎంగేజ్మెంట్ అన్నా. ఒకేసారి పెళ్లి మీద మనసు పడింది. జీవితంలో పెళ్లి భాగమే కదన్నా, బొమ్మా బోర్డ్స్ ఉంటేనే కదా రూపాయి. ठीक है. సాబ్ మాకి హేమీ పోయినా మీకి హెత్కి పెడతారు కదా సాబ్. ఏం పోయినా అంటే ఉద్యోగాలు, పెళ్ళాలు, శీలాలు గట్ర కాదురా. ఎంతకీ ఏం పోయిందేంట్రా? మొల్తాడు మొలతాడిపోతే వచ్చి కంప్లైంట్ ఇస్తున్నావా? సాబ్, అది బంగారు మొల్తాడు సాబ్. బంగారు మొలతాడిపోతా ఉంటే స్పృహలో లేవేంట్రా? కొట్టేస్తున్నావా? సాబ్ అది పిల్ల జిల్ 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 జిల్గా ఉంది సాబ్. మొల్తాడు కొట్టేస్తుందని అనుకోలేదు సాబ్. రోగం కుదిరింది, వెళ్ళి కూర్చో, రైటర్ వస్తాడు, రాయించుకో. మిస్టర్ సారంగం, నా షూస్ ఎలా ఉన్నాయి? మట్టి తొక్కేవాడి కాళ్ళలాగా ఉన్నాయి కదా, మరి వెళ్ళి షూ పాలిష్ చేయించుకున్నా. ఏంటా లుక్కు? వసుదేవుడు అంత అడిగి తప్పలేదు. పూర్తి చేయండి. గాడిద కాడు పట్టు. నేను రైట్ సైడ్ వెళ్తున్నా కదండి. నిన్ను సైడ్ వాడు అడిగాడు ఇప్పుడు. అర్జెంట్ గా ఎస్ఐ గారు షూస్ పాలిష్ చేయించుకురా. ఆ లుక్ ఏంటి పట్టుకెళ్ళు. ఇటు ఎవడైనా సైకిల్ వేసుకుని వచ్చాడా సార్? కొంప తీసాడు కానీ సైకిల్ దొంగ ఏంటి? అవును సార్. దానికి అంత కంగారు ఎందుకు? నీ సైకిల్ తో పాటు ఎస్ఐ గారు షూస్ కూడా అట్టుకెళ్ళాడు. సాబ్ 100 గ్రాములు సాబ్. ఏంటి 100 గ్రాములు రా? మొల్తాడు సాబ్. నిన్ను ఆ మొలతాడుతోనే ఊరేసేస్తాను. సాబ్ సాబ్ హెత్కి పెట్టండి సాబ్. ఏండే ఇప్పుడు మనకి ఏడాదికి 2 జతలు షూలు ఇస్తారు కదా? సర్లేవయ్యా, షూ ఎక్కడా? కాదు, ఆ 2వ జత షూ ఏం చేశారా అని. నా బామ్మర్దికి ఇచ్చాను. మీ బామ్మర్ది హైదరాబాద్ లోనే ఉంటాడా? కాకినాడలో ఉంటాడు. షూ ఎక్కడయ్యా? దాని గురించే చెప్తుంటే టెన్షన్ పడిపోతారేంటి? ఇప్పుడు అవి బయట దొరుకుతాయా? బయట దొరకవయ్యా. నాలాంటి కక్కుర్తోడు తప్ప ఎవ్వడో అమ్మడం. ఓ, ఇప్పుడు మీలాంటి కక్కుర్తో నాకు ఎక్కడ దొరుకుతాడబ్బా? నాకు పరిశుద్ధి ఏవద్దు. నా షూ నాకు ఇవ్వయ్యా బాబు. ఇవ్వడానికి నా చేతిలో ఉన్నాయి. దొంగోడు చేతిలో దొంగోడా? అది చేతుకున్నాయో కాళ్ళకున్నాయో. నీ షూ మరి నాకు గుడ్ మార్నింగ్ సార్. వేడెవడెక్కడ? మొలతాడు కేసు సార్. మొల్లతాడు దొంగతనం చేసావా? ఏం టెస్ట్ రండి ఇది? లోపలేసేయండి. సాబ్ సాబ్ మాకి బంగారు మొల్తాడు పోయింది సాబ్. షూ తొడుక్కోలేదా? టేబుల్ కింద దాచావా ఏంటి? ఎస్ సార్. నో సార్. తొడుక్కునరా. సారీ సార్. వాట్? అంటే షూస్ పోయాయి సార్. షూస్ పోయాయా? ఎస్ సార్. షూ? ఎస్ సార్. సారంగపాణి సార్, రెడిక్యులస్ గా లేదు? ఒరే నిన్ను షూస్ లేకుండా పరేడ్ గ్రౌండ్స్ లో 10,000 సార్లు పరిగెత్తించాలరా. 10,000 సార్లు పరిగెత్తితే చచ్చిపోతాను. Shut up. ఓకే సార్. వెళ్ళి షర్ట్ పట్టరా. అలాగే వెళ్ళా. అలాగే సార్. ఏరా తొడుక్కునే షూస్ పోగొట్టుకోవటం ఏంట్రా? బ్యాడ్ టైం సార్. ఎవరికి? ఎస్ఐ గారికి. సెంట్ ఎవరు తెస్తాడు? రెడీ సార్. యా. నాకు పెళ్ళా ఉండేది వేస్ట్. నువ్వు చూడు, జీప్ సౌండ్ వినగానే వచ్చి గేట్ తెరిచావు. నిజంగారా ఈ పెళ్ళాలనే వాళ్లే వేస్ట్. అవును సార్. అరే ఓ సారీ, నువ్వు మొగుడిని పోగొట్టుకున్న పెళ్ళాంబే కదూ? ఐఎమ్ సారీ. ఇదిగో చూడు, నీకు మొగుడు లేడు, నాకు పెళ్ళాం లేదు. మనిద్దరినీ కలిపి ఉంచే స్ట్రాంగ్ రిలేషన్ అవసరం. అందుకే మనది ప్రియా సిమెంట్ అంత స్ట్రాంగ్ రిలేషన్. ప్రియా సిమెంట్ దృఢమైనది. ఎరా సార్. ఆ జీప్ దగ్గర చావు. అలాగే సార్. ఏదైనా మెసేజ్ వస్తే నేను రౌండ్స్ లో ఉన్నానని చెప్పు. ఏంటి? నేను చూసుకుంటాను సార్. మనం రౌండ్స్కి వెళ్దాం కదా.
కూసో 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 లేవద్దు కూసో. అరే మస్తుగున్నాడు పోరడు ఇంత తల్లి. ఎవడ్రా ఈడు? గిసోంటోడు నా తాన ఒక్కడుంటేనా హైదరాబాద్ సికింద్రాబాద్ కలిపి ఒక్కడు చేద్దు ఇంత తల్లి. వీడా నా ఎంగిలి తిని నా దగ్గర పెరిగిన కుక్క. అరే కుక్క అయితేందిరా? జాతి కుక్క నా దగ్గర ఉన్నాయి. ఎందుకు? అవ్వా అన్ని గజ్జి కుక్కలే. ఇప్పుడు నేను వచ్చిన పని ఏంటంటే గాడెవడో శంకర్రావు అంట, గాడు మనోని మీద నిలబడ్డాడు. గాడు గది ఏమేసిండు? అవులగల్లక నామకం చూస్తాంది బే. గాడు ఏమేసిండో చెప్పు. గదేదో వేసిండు, గాని సంగతి చూడు. గాడి లేపేయాలి బద్మాష్ గాడిని. ఈ అబ్బా పెట్టదారు బే. 5 లక్షలు ఈ టైం గాడు మిగలొద్దు. మళ్ళీ నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నందు అర్థమైందా? మంచి జాతి కుక్క. కటకడమన్నావులే బొక్కలు పెట్టాలి, మెత్తని ముక్కలు పెట్టాలి. నువ్వేంది గడ్డి పెడితీవి? పని చేయించుకునే తరీగా తెలవాలి బిడ్డ. వాడు చెప్పు తినడి కుక్క, నేను చెప్తే వినడి కుక్క. వాడికి చెరుకక్కర్లేదు, పిప్పి చాలు. నీ పనికేం పర్లేదు. మనం వెళ్ళే పని సక్సెస్. శవం ఎదురొచ్చింది. పాడిని మోస్తే చాలా మంచిది అంటారు పెద్దలు. ఇప్పుడే వస్తాను. తీసుకొస్తున్న జగన్మోహినిలా ఉంది. ఒక్కసారైన క్షీరసాగర మతనం చెయ్యాలయ్యా. నువ్వేం చేస్తావో తెలీదయ్యా. ఒక్కసారి, కనీసం జన్మానికి ఒక్కసారైనా తులం బంగారం పోయినా తుప్పు వదిలించుకోవాలి. కరీనా కపూర్ కావాలన్నట్టుంది. జీవితంలో నేను చేసిన పొరపాటులా ఒక్కటేనయ్యా. ఏమిటో అది? సురేంద్ర కంటే ముందే దీన్ని నేను మేనేజ్ చేసుకోలేకపోవడమే. బ్యాడ్. తులసి, నువ్వెప్పుడూ కొత్తగా కనిపిస్తుంటావు. అందంగా ఉన్నావు తెలుసా? వదలండి. నేను ఇప్పుడే వచ్చేస్తాను. సారీ అంకుల్, లేట్ అయింది. తులసితో ఉన్నాను. చాలా పవిత్రమైంది. కాకివనంలో తులసి మొక్క. డెఫినేషన్ బాగా చెప్పారా? సూపర్ గా చెప్పారు. నందుగాడు చాలా ఫాస్ట్ అయ్యా, కానీ కేసును గప్చుప్ చేయడంలో మీరు కూడా అంతే ఫాస్ట్లే. మంచి పని చేశారు. వెరీ గుడ్. లక్ష్మీబాయి చాలా హ్యాపీగా వెళ్ళరండి.
మాదేముందిలేండి, మీరు హ్యాపీగా ఉండండి. తులసి మేడంకి గుడ్ నైట్ చెప్పేసి వెళ్తాం. నేను చెప్తానులే. గుడ్ నైట్. హ్యాపీ బర్త్డే టు యూ. ఆనందాల పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే టు యూ డియర్ రామా. ఆనందాల పుట్టినరోజు ప్రియ రామ. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఏంటి బాసు? రాముడే దేవుడు కదా. షట్ అప్. నిన్నే. అరే టై లేకపోతే అన్న కోపం చేస్తాడు రా. వాట్స్ దట్ న్యూసెన్స్? ఏమి ఆ కాకి గోల? అన్న ఈ టై లేకుండా వచ్చిండన్న. అరే పాగల్, నువ్వే గిట్టుంటే మనకి చిల్లర గుండాలకి తేడా ఏంద్రా? మనం ఏ పని చేసినా ఈ స్టైల్ గా చేయాలి. నన్ను చూసి నేర్చుకో. ఏంటన్నా గొంతు కూర్చోబెట్టుకున్నట్టు? తుత్తేరికే చల్. కేబుల్ ఆపరేటర్ ని తీసుకొచ్చారు. పదరా. వాట్ మ్యాన్? ఏమిరా మానవ? వోంట్ యు స్టాప్ దిస్ నాన్సెన్స్? ఈ తింగర పనులు మానవా? మేకన పెంచేవాడికి తోకన దువ్వేవాళ్ళ. వీడికో ఇంగ్లీషు, వీడికి నువ్వో చెంచా. నో మ్యాన్, నీ వంటి పామరులకు మా బాస్ మాటలు బాగా వంట పట్టడం వరకు నన్ను వెంట పెట్టుకుని ఉంచుకున్నారు. నిన్ను కాదు, నన్ను. జస్ట్ ఎ మినిట్ డార్లింగ్. నా ఏరియాలో కేబుల్ పెట్టుకుంటావు, పైసలు వసూలు చేస్తావు, నాకు మామూలియవా? ఏయ్ జంగిలీ, హుషార్ లెక్కలు చేయొద్దు. కేబుల్ కి నీకు ఏం సంబంధం లేదు. ఆ ఏరియా నందన్నది. నందు ఆఫ్టర్ ఆల్ స్ట్రీట్ రౌడీ. నందు ఇంత చేసి ఒక వీధి రౌడీ. నెక్స్ట్ టైం ఐ విల్ కిల్ యూ. కేబుల్ పైసలు లేకపోయినావో కాళ్ళు తీస్తా. और एक बार हिम्मत किया ना, भेजा निकाल दूंगा. ఇంకొకసారి తోక జాడించావంటే తల పగిలిపోతుందా ఫింగర్ బుల్లెడా? కేబుల్ ఏరియా ఎక్కడ దాకో కరెక్ట్ గా తెలియకపోతే నీ పీక కోసి ఆ రక్తంతో బోర్డర్ గీస్తాను రా. మిస్టర్ సారంగపాణి, వేసవికాలం బొత్తిగా భరించలేనిదేమిటో చెప్పబోయా. చొక్కా తగిలించారుగా తెలుస్తోంది. కదయా, మంచి కసుక్కైన పిల్ల. పిల్లేమో వాటేసుకుంటుంది, ఒళ్ళేమో మండుతుంటుంది. కాకి చొక్కా శృంగారం బాగానే ఉంది కానీ చొక్కా అక్కడ ఏడమే శృంగారంగా లేదు. చాలేవయ్యా, నీ డిసిప్లిన్ ఏదో ఆ కానిస్టేబుల్ చూపెట్టు. డిసిప్లిన్ కాదు, దీంట్లో డేంజర్ ఉంది. ఏంటో? ఏ దొంగడున్న కిటికీలోంచి దాన్ని ఈజీగా దొబ్బేస్తాడు. అసలే ఓసారి షూస్ పోగొట్టుకుని డిఎస్పీ గారి దగ్గర బండబూతులు తిన్నారు. ఇప్పుడు మళ్ళీ చొక్కా పోయిందనుకోండి, ఇంపాసిబుల్. ఇంగ్లీష్ లో మీకు తెలుసున్నది అది ఒక్కటే మొక్క. కర్రతో చొక్కాని బయట నుంచి ఎలా తీస్తారో నేను చూపిస్తాను. అలాగే. మాకి మొలతాడు ఏది సాబ్? నీ మొలతాడు గురించి నన్ను అడుగుతావేంట్రా తెంగరేదవా? నీ మొల్లో ఉంటది చూసుకో. లేదు సాబ్. మెళ్ళలో కాదు మొల్లో ఉంటది రా. అదేమిటి సాబ్?
మీకు రిపోర్ట్ ఇస్తే పట్టుకోకుండా మాకి మనలో ఎట్లా వస్తుంది సాబ్? ఈ మాకి మీకి పాకితో చంపేస్తున్నావు కదరా సన్నాసేదవా. ఏంటి అప్పటి నుంచి మొలతాడు కోసం తిరుగుతున్నావా? చాలా డేంజర్ రా బాబు. అరే సార్ సర్లేమో సారంగపాణి, నువ్వు గొప్ప మేధావేలే గాని కొంచెం రైట్కి వెళ్ళు. అంతే అంతే అంతే. కూర్చో కూర్చో, లేపో పైకి. అంతే భలే తీసావా షర్టు. ఆగక్కడ రైట్. ఆ కర్ర ఏంటి, ఆ చొక్కా ఏంటి? ఇస్త్రీకండి. సరే వెళ్ళు. ఆగా, నిన్నెక్కడో చూసినట్టుంది. ఎక్కడో ఏంటండి? ఇక్కడే చూసుంటారు. మా ఇల్లు ఇక్కడే. ఇక్కడే ఇక్కడే ఇక్కడ కాదండి, పక్కనే. చొక్కా ఏంటి కాకిది లాగుంది? లాగా అంటారేంటండి? కాకిదే. అబ్బో చతుర్లు. ఏంటి నీది పోలీస్ డిపార్ట్మెంటా? అవును సార్, ఐఎమ్ పోలీస్ డిపార్ట్మెంట్. యు ఆర్ కరెక్ట్. అవునులే, లేకపోతే ఇవన్నీ ఎవరుకుంటాయి? సారంగపాణి వస్తున్నాను సార్, మీరు వెళ్ళండి సార్. ఇట్స్ ఓకే. ఈయనొకడు పని చెప్తాడు, చేయనివాడు. నాదేం పోయింది. ఏంటంటే పని ఆపేసి పిలుస్తారు. చొక్కా ఏదయ్యా? చొక్కా తీయందే. జోకులు ఆపి తీసిన చొక్కా ఇస్తావా? తీయనే లేదంటే తీసిన చొక్కా అంటారేంటి? అంటే వాళ్ళు లేపేసాడు అనమాట. వాడెవడవు? ఇప్పుడు గుర్తొచ్చింది, మొన్న మీ షూ సెట్కెళ్ళింది ఆడే. అంటే ఇప్పుడు ఆ చొక్కా కూడా ఏంటి ఇది? అంతే. పోతే పోనమండి, కేసు కొత్త స్ట్రాంగ్ గా ఉంటది. డిఎస్పీ కూడా వచ్చాడు. నీ చొక్కా ఇవ్వు. మాట్లాడితే నా షూస్ నా చొక్కా నాలాంటి అడుగుతారేంటి? కావాలంటే డిఎస్పీ గారు చొక్కా అడిగి చూడండి, ఇస్తాడేమో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి న్యూస్? మరేమోనండి, హాలండ్ మీద ఇండియా గెలిచిందండి. సీఎం గారేమో వద్దు సార్. అడిగితే ఇవ్వవా? ఇస్తాను సార్. వద్దు సార్. మరి వద్దు సార్ ప్లీజ్. ఇదేంట్రా నీ వేషం? అరచి వెళ్ళి షర్ట్ వేసుకురా. సారీ సార్, షర్ట్ లేదు సార్. షర్ట్ లేదా? అంటే ఇంటి నుంచి స్టేషన్ కి షర్ట్ లేకుండా వచ్చావా? లేదు సార్. ఏంట్రా వీడి గొడవ? వేసవకాలం కదా సార్. నువ్వు రౌండ్స్ కి ఇప్పుడు ఇలాగే రావాలి, నాతో రా. అదే నీకు పనిష్మెంట్. నిన్ను సార్ 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 నిన్న షూస్ లేకుండా వెళ్ళాడు, ఇవాళ షర్ట్ లేకుండా వెళ్తున్నాడు, రేపేం లేకుండా వెళ్తాడు. మా వాడికి బెయిల్ కావాలి. ఎంత అవుతుంది? బెయిల్ కావాలంటే అంత ఈజీ కాదు. ముందు మీ వాడు లాకప్లోనూ జైల్లోనూ ఉండాలి. ఇంతకేం చేశాడు? అది దొంగతనం. పిచ్చోడా, మీ వాడేదో సర్కార్ సొమ్ము కొట్టేసిన మినిస్టర్లా అంత భయం ఎందుకు? మా వాడు కొట్టేసింది ఆ లక్ష్మీబాయి సరుకు, 30 లక్షల మాల్. ఆ లక్ష్మీబాయి సర్కార్ కంటే డేంజర్. కరెక్ట్. పోలీసులతో చెప్పి ఏ దొంగ కేసు పెట్టించి లోపల వేస్తుంది. పర్లేదు, నేను చూసుకుంటాను. కోర్టు దగ్గర రెస్టారెంట్కి రేపు పొద్దున్న 10ంటికి మీ వాడిని తీసుకురా. అలాగే. 11ంటికి మీ పని అయిపోతుంది. వస్తాను. ఇప్పుడెవడ్రా ఎవలేగాడు? హలో లక్ష్మీబాయ్. ఓ వకీలు నువ్వా? బాత్ క్యా హై చెప్పు. బద్మాష్ బట్టి నరుకో. నువ్వేమన్నా గాజు దొరుకున్నావే? శ్రీశైలం, మల్లేశ, యాదగిరి, నరసింహ, ఆ బట్టెబాజి మాణిక్యం గారు వకీల్ తాని పోయిందంట. ఏంటి నీకు టెన్షనా? మాలు 30 లక్షలు బేట. ఈ లక్ష్మీబాయి తాను దొబ్బిండాడు. ఈ వకీల్ గాడు ఒకడు డర్పొక్కాడు. నా మాలెటన్న పోవాలి బిడ్డ. కొడవలు తీసుకొని ఒక్కొక్కడిని నిలువన చీస్తా. నువ్వు ఆగు, టెన్షన్ కాకు, నేను మాట్లాడతానుగా. హలో, వాట్ అంకుల్? ట్వింకిల్. అంకుల్ ఓకే, ట్వింకిల్ ఏంటి? అవునయ్యా, నాకు నువ్వు అంకులే, ద గ్రేట్ అంకుల్. ఏమో ఫోన్లో దిల్లగిలాడుతున్నాయి నీ తల్లి. చీ ఏంటా లాంగ్వేజ్? నాకు అర్థమైందిలే. ఇలాంటి విషయాలు తెలివిగా చెయ్యాలి. సీదా ఉంగ్లీ సే ఘీ నై నికల్తా, ఉంగ్లీ తోడా హోనా చాయే. నెయ్యి తీయాలంటే వేలు వంకరగా పెట్టాలి. అవునవును, ముక్కులో పొక్కులు తీయాలన్నా వేలు వంకర చేయాలి. హలో అంకుల్, నెత్తి మీద పెంకల్లేస్తాయి మాల్ దొరకకపోతే. అవును కానీ సురేంద్ర, నీకు చిన్న కుర్చీ కావాలా పెద్ద కుర్చీ కావాలా? సెలెక్ట్ చేసుకో. పెద్ద కుర్చీ కావాలి. నువ్వు ఇప్పిస్తావులే, రేపు పని అయిపోయాక. పని చూసుకోబో మళ్ళా.
లక్ష్మీని తలుచుకుంటే భయం అయితే పాలు కొట్టేసినప్పుడు లేదా భయం? సరే డాక్యుమెంట్స్ తయారు చేశాను, సంతకం పెట్టు. పెన్ కావాలా? ఈ డిఎస్పి సురేంద్ర సర్కిల్లోనే లక్ష్యంబాయి సొమ్ము కొట్టేయడానికి ఎంత ధైర్యం రా నీకు? లక్ష్యంబాయి తాలూకు సొమ్మది వదిలేస్తుంది అనుకుంటున్నావా? చెప్పేరా బాబు, ఇచ్చేయడం ఎలాగూ తప్పదు, మళ్ళీ తన్నులు తినడం ఎందుకు? తోలు తీరిపోద్దురా. మిస్టర్ సారంగపాణి, అది నీ వల్ల అయ్యే పని కాదు కానీ నువ్వు వెళ్ళమ్మా. పాపం లోపల ఎరగొట్టేస్తున్నారు సార్. పాపమా? పాపం ఏంట్రా పాపం? కొడుకుని చంపేయాలి. చెప్పాడా? లేదు సార్. ఇంకా చెప్పలేదేంట్రా? చెప్పకపోతే ఆగిపోయే ప్రమోషన్ నాది నీది కాదు. ఆ లక్ష్యంపై నన్ను చంపేస్తుంది. కానీ కానీ కొట్టో, ఒక గంటలో తెలియాలి. ఓకే సార్. లేకపోతే ఆగిపోయే ప్రమోషన్ నీది. హలో, నేనే. ఇంకా లేదు. అదేం కాదు, హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే. అదే అరగంట టైం ఇస్తే అరగంటలో. అబ్బే నేనే వచ్చి మాట్లాడతాను. ఏంద్రా నువ్వు వచ్చేది? ఏమిరో ఏమో గుడ్ల గుబ్బలకు చూస్తున్నా నీ తల్లి. అయినా పోలీసులు నమ్ముకొని కూర్చోడానికి నేనేమైనా గాజులు తడుకుని అనుకున్నావే? గాజులు తొడుక్కున్నానా అనేది మగాళ్ళనే మాట కదా. అది ఆడదేంటి? మగదే. అరే ఆడదా లేక కొట్టుడు నువ్వు జరుగునే ఏంటి? ఈ లక్ష్యంబాయి సొమ్ము దొబ్బిదిని బతుకుదామనుకున్నావు కొడక నీ తల్లి. ఇన్నేళ్ల సంధి నా దగ్గర పనిచేస్తున్నావు, నా గురించి మొత్తం తెలుసుకోలేదే. నా సొమ్ము దొబ్బిదినోడు ఎవరైనా ఈ భూమి మీద బతికి బట్ట కట్టినారా? ఈ లక్ష్యంబాయి పేరునంగానే పేరు తడిచిపోతుంది కదరా. గసోంటిది నీకింత ధైర్యం యాడికి వచ్చారా? చెప్పరా, చెప్పు. యాడ రాత్రిలో చెప్పు. మధ్యరాత్రి దగుడు మీ ఇంట్లోనా? చెప్పు. ఈశ్వరన్న ఇంట్లో. యాడా? నీళ్ళ ట్యాంకులా? నిండు ట్యాంకులనా మీది ట్యాంకులనా? మీది ట్యాంకులా. ఆ ట్యాంకుల గిట్ల నా సొమ్ము దొరకకపోవాలే కొడుక, నిన్ను కైమ కింద నరుకుతా. యవ్వా ఆ ఈశ్వర్ గారిని దొరకబట్టు, లేకపోతే చెమడాలు చూసినవా ఎట్లా చెప్పించినాను? ఇగో నువ్వేం బుగులు పడకు బిడ్డ, ఈ స్టేషన్ కదా. ఈ నిజం నువ్వే చెప్పించినవని నీకు పెద్ద గుర్తి ఇప్పిస్తా. ఇక్కడ మంచినీళ్ళు తీసుకురండి రా. సార్ సార్ నేను లేనని చెప్పు. అలాగే సార్. హలో సార్, ఉన్నారు సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ చాలా థ్యాంక్స్ సార్. నేను వచ్చి కలుస్తాను సార్. థ్యాంక్ యూ సార్. రే సారంగపాణి, నాకు ఎస్పీగా ప్రమోషన్ వచ్చిందిరా సార్. కర్నూలులో వేశారు సార్. కంగ్రాచులేషన్స్ సార్. ఎస్పీ సురేంద్రనాథ్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. రే ఆ లక్ష్మీబాయి చాలా గ్రేట్ రా. 2 నిమిషాల్లో వాటితో నిజం చెప్పించింది. 4 నిమిషాల్లో నాకు ప్రమోషన్ మ్యాటర్ సెటిల్ చేసింది. నా జీవితంలో ఎవరికి ఎప్పుడు భయపడలేదురా. కానీ దాన్ని చూస్తుంటే దానికి భయపడతానేమోనని నాకు భయంగా ఉంది. అబ్బా, దాని మొగుడు అదృష్టవంతుడు, ముందే పోయాడు. అరే అరే అదేంట్రా అంత ఫీల్ అవుతున్నావు? నేను ఎస్పీ నవ్వొచ్చురా, కానీ నువ్వు నా శిష్యుడివే. భయపడకో భయపడకో. చచ్చిపోయాడు సార్. వాడు చచ్చిపోయాడు సార్. నాకు పెద్ద కేసు అవుతుంది సార్. ఇప్పుడు చావాలా నువ్వు? ఒక 2 రోజులు ఆగి చావచ్చు కదరా. అందుకేనా పైకి రారు వీళ్ళు, పైకి రారు, మనల్ని పైకి రానివ్వరు. అది కాదు సార్. ఏంటి ఏంటి నువ్వు చస్తావా? వెళ్ళి చావో, వెళ్ళు, పైకి రావా. సార్ ఇప్పుడు బాడీని చేయాలి.
ఏంటి ఆలోచిస్తున్నావు? ఇది హత్యా నేరం. ఇంతవరకు నేను ఎన్ని హత్యలు చేసినా జైలుకి వెళ్ళలేదు. ఇప్పుడు నా మీద ఫైల్ ఓపెన్ చేస్తారు, నా మెడలో పలకేసి ఫోటో తీస్తారు, నా లైఫ్ క్లోజ్. అదేముండదు. 2 రోజుల్లో నేను బయటికి తీసుకొస్తాను. జస్ట్ నా ప్రమోషన్ రావటమే లేటు. అంత ఈజీ అయితే ఇంత డ్రామా చేస్తావా? నీ గురించి నాకు తెలీదా డిఎస్పి సురేంద్ర? ఒరే, ఇంతప్పటి నుంచి నిన్ను పెంచాను, గుర్తు తెచ్చుకో. గుర్తుంది. ఎవ్వనిచే జనించు పరమేశ్వరుడెవ్వడో బాగా గుర్తుంది. అర్థమైంది. ఎంత కావాలి? చెప్పు తినేడి కుక్కని. ఈసారి చెరుకు నాకు, పిప్పి నీకు. 10 లక్షలు. 10 లక్షలంటే ఎంతో తెలుసా? 1 పక్కన 6 సున్నాలు. తెలుసు. 6 ఏళ్ల నా జైలు జీవితానికి, 6 ఏళ్ల తర్వాత నా జీవితానికి 6 సున్నాలు చాలా చాలా తక్కువ. ఓకే ఓకే. ఏమిటే, నేను వెళ్ళిపోతున్నానని బాధపడుతున్నావా? ఇదిగో, నాకు ప్రమోషన్ కావాలి, నీకు నేను కావాలి. కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలి. రా, నేను వెళ్ళినా మన యాక్టివిటీస్ అన్నీ సుబ్రహ్మణ్యం చూసుకుంటాడు. సుబ్రహ్మణ్యం ఉంటే నేనున్నట్టే. ఎరా? ఎస్ సార్. ఇంకెలా తప్పించుకుంటావో చూస్తా. సురేందర్ గారు, మీరు ఎక్కడున్నా అదృష్టవంతులే. మీరు వెళ్తున్న ప్లేస్ లో శృంగారం, సంపద బాగా వర్కౌట్ అవుతాయి. భలే చెప్పావయ్యా. ఏమండి, నందు గురించి? జైల్లో ఉంటాడు. నా ఎంగిలి తిని పెరిగిన కుక్క 10 లక్షలు కావాలని నన్నే బ్లాక్మెయిల్ చేస్తాడా? నాతో పెట్టుకుంటే ఏమవుతుందో ఇప్పుడు తెలుస్తుంది వాడికి. ఏంటి? ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నందు, వారి చార్మినార్ కింగ్, ఏం చేస్తున్నావు బే? చిప్పకూడు తింటున్నావు, బొచ్చెలు తోముతున్నావు. మస్తాన్ గారు తీసుకొచ్చారు. ఓ, దట్ బ్రెయిన్లెస్ ఫెలో. నా యొక్క మెదడు లేని మానవు. సో మై డియర్ మస్తాన్, కనుక నా యొక్క ప్రియమైన మస్తాను, కమా గివ్ ద మామూలు. ఒకసారి మామూలు అడిగావు, ఎగిరావు. తోల తీరిందిగా, సరిపోలేదా? అరే బద్దమా, మీ నందుగాడు లోపలున్నాడు, వాడిగా రాడు. ఇక చార్మినార్ కింగ్ నాంపల్లె. రేపొచ్చి మామూలిచ్చి సలాం చేసుకపో. నాంపల్లి స్టేషన్ లో పల్లీలే నమ్ముకున్న వాడివి ఇవాళ మా నందన్న లెవెల్ వచ్చిందిరా నీకు. ఏ రోజుకైనా నందన్నే మా అన్న. శభాష్, నచ్చినావు. అచ్చా, పురచేవాటో వారంలో నీ దశ తిరిగిందయ్యా. విత్ యువర్ బ్లెస్సింగ్స్. నీ ఆశీర్వాదం అంకుల్. రతిదేవి నూలు చీర కట్టుకుని భూమి మీదకి దిగిందా? నాకైతే షకీలా, ముంతాజ్, అల్ఫాన్సా ముగ్గురు ఒక్కటే అలా అలా వస్తున్నట్టుంది. మీతో ఒక చిన్న పనుండి పిలిచాను. మా అదృష్టం. నందు నా తమ్ముడు లాంటివాడు, వాణ్ణి విడిపించాలి. రసికరాణి తమ్ముడు జైల్లో ఉంటే మాలాంటి రసప్రియులకు బాధ కదా. ఓ గంట చాలు వాడిని బయట తీసుకురాడండి. మీరు ఓ గంట సేపు మా మీద దయ చూపిస్తే. ఆ ఒక్క గంటే లేటు. మీరేమంటున్నారో మీకు బాగా అర్థమైందని మాకు తెలుసు, మాకు తెలుసని మీకు తెలుసు. ఫీజు కింద డబ్బు తీసుకుని తెగ సంపాదించాం. అందగత్తెల చేతి డబ్బు తీసుకోవడం చాలా పాపం. అన్నీ డబ్బుతో కొనలేమండి.
మీరెంత డబ్బు పోసినా నందు బయటికి రాడు. ఏ నీ దగ్గర ఈ ఛాన్స్ మళ్ళీ మాకు రాదు. నన్ను మోసం చేశారు. అమ్మమ్మమ్మమ్మమ్మ, మిమ్మల్ని చూస్తుంటే మల్లెపూలు మంచి గంధం తప్ప మోసాలు ద్రోహాలు మనసులోకి వస్తే వాడు మగాడే కాదు. మాకిప్పుడు కావలసింది మీ దయా దీవెన. కరుణించండి. సుఖప్రాప్తి రస్తు అని దీవించండి. నీకు బెయిల్ ఇచ్చారు పదా. బెయిలా? ఎవరిచ్చారు? మీ అక్కయ్య అనుకుంటా. అక్క? ఏ సెంట్రీ, కన్నవాళ్ళు తోడబుట్టిన వాళ్ళు కట్టుకున్న పెళ్ళం ఎవ్వరు లేరు మనకి. సర్లే పదా. నందు లక్కీ ఫెలో. గంజాయి మొక్కకి తులసీదేవి బెయిలిచ్చింది. సంతకం పెట్టు. ఏం కావాలి నీకు? సురేంద్ర పంపించాడా? పిచ్చివాడా, కాకి కోకిల రెండు పుట్టేది ఒకే గూట్లో. వాటి మధ్య రక్త సంబంధం ఉండదు. మనిషికి మనిషికి మధ్య బ్లడ్ రిలేషన్ ఉండాలంటావు. నాకెవరి బ్లడ్ కావాలో చెప్పాలి కదూ. చెప్తాను, మాటిస్తావా? అలాగే. నీ నోటితో బ్లడ్ అనే మాట అనకూడదు. నీ కంటితో ఎవరి రక్తం చూడకూడదు. నువ్వు మనిషిగా మంచిగా బ్రతకాలి, అందరిలా బ్రతకాలి. నీకేంటి లాభం? నా ఇంటికి ఎవరొచ్చినా ఏదో ఆశించొచ్చారు. నువ్వు తప్ప. నువ్వు నా తమ్ముడు అనుకున్నాను. ఇందులో సంతకం పెట్టండి. అన్నేమన్నాడు? ఆపరా. నందు అడ్డాకే వచ్చారు. ఎంత ధైర్యం రా మీకు? ఎక్కడికి వస్తున్నారో చూసుకోకుండా వచ్చారా నా సాలెగాన్లు? నేను జైలు నుంచి రాననుకున్నావు కదా? చెప్పా. నందు, ఏం చేస్తున్నావు? రక్తానికి రక్తం, యాసిడ్కి యాసిడ్. ఇవన్నీ వదిలేస్తున్నావు? సారీ, మర్డర్తో నిలబడిన వాణ్ణి మాట మీద ఎక్కడ నిలబడతాను? నా జీవితంతో ఆడుకున్నా ఆ సురేంద్ర గాన్ని కూడా వదిలేస్తాను అనుకోకు. ఓవర్ యాక్షన్ ఎక్కువైంది, జరాగు. ఏంటంట? వచ్చే వారం ఇస్తానంటున్నాడు. ఠీకే. ఓయ్
చల్ బే చల్ చల్. అన్న మంచి మూడ్లో ఉన్నాడు. మంచి మూడా అంటే పనిచేసే మూడా లేకపోతే చంపేసే మూడా? నువ్వేం గుబులు పడకన్నా, నందన్న ఏక్ నంబర్. 2 లక్షలు క్యాష్. మ్యాటర్ చెప్పు. మా నాన్న ఆడేళ్ళ నుంచో హైదరాబాద్కి వచ్చిండు. వచ్చి ఆడిని ముంచి ఈయన్ని ముంచి మస్తు సంపాదించాడు అనుకో. ఒక్కడే పొరడు, ఏకదమ్ స్పాట్ ఉంటాడన్నా. మంచి పొరడు. జర దోస్తారులు బట్టి అటు ఇటు అయితే ఉండనుకో. ఎవడా దోస్తు? ఎవడూ కాదు, ఎవత్తే పక్కా లేబర్ పోరి. అనకూడదు కానీ పోరి మాత్రం మస్తు పీస్ అన్నా. సంగతి చెప్పోయా? చెప్తున్నా కదన్నా, పరేషాన్ అయిపోతావు. అరటి పండు ఎట్టదంటారా భయ్? తోలుది ఎలా తీయద్దా? తొందరగా తీ, లేకపోతే నీ తోలు తీస్తా. నువ్వు జరండు భయ్. ఇక పోరి చక్కర్లో పడి తిరుగుతుండనుకో రాదు. అన్నేమో కింద మీద అవుతుండు. గిట్ల లేబర్ పోరీలు ఎంబడబడితే మళ్ళా గల్లీలోకి వస్తారని దిగులైతుండు. లేపేయాలా దాన్ని? అమ్మో అచ్చలొద్దండే. దీనికి నేను అక్కర్లేదు, మా వాళ్ళు చూసుకుంటారు. అంటే వీళ్ళు పర్లేదండి. హైదరాబాద్ కింగ్ చార్మినార్, చార్మినార్ కింగ్ నందు. నందు 4 పిల్లర్లు 4 మినార్లు వీళ్ళే. ఇదే చార్మినార్. ఠీకే అన్నా. మరి నేను? నువ్వు ఏక్ మినార్ రా. ఈ బచ్చా పనికి 1,00,000 రూపాయలు చాలు. పర్లేదు ఉంచుకోండి. ఓయ్ టిప్పు సుల్తాన్, నీ టిప్పు మాకు అక్కర్లేదు. ఇక్కడ మేం చెప్పిందే ఫైనల్. చస్తే టెలిఫోన్ ఆపరేటర్ లవ్ చేయకూడదురా. ఎప్పుడు ఎంగేజ్ అంటుంది. ఓయ్ ఇక్కడ సెకండ్ ఇయర్ స్వప్న అంటే ఎవరు? అదిగో ఆ ఎల్లో చుడిదార్. అలా మా లెక్చరర్ కి మస్కా కొట్టి వచ్చేసా. కానిస్టేబుల్ లవ్ చేసి నేను పడ్డాను రా బాబు. దగ్గర తీసుకున్నప్పుడల్లా చట్టాన్ని చేతిలో తీసుకోవద్దని ఒకటే గోల. మరి నువ్వేమంటావు? పెళ్ళి ఎప్పుడు అంటాను. నువ్వెప్పుడంటే అప్పుడే. నేను రెడీ స్వీట్. నాకు వదిలేయన్నా, ఫిగర్ మస్తు ఉంది. బాగా ఓవర్ అయింది. ఇది కాలేజ్. ఏంటి మావా, కాలేజ్ అయితే లవ్ చేసుకుంటారా? చదువుకోవాలి కానీ. బాబాయ్ డబ్బున్నాడు కదరా, తను చేస్తే రైట్, మనం చేస్తే రాంగు. ఏ నేను బాలేనా? నన్ను లవ్ చేయవా ప్లీజ్? ఒక్కసారి నన్ను లవ్ చేయవా? హలో, హాయ్, ఐఎమ్ కీర్తి, సెకండ్ ఇయర్. నేను బాగున్నాను కదా, నన్ను లవ్ చేయొచ్చుగా. ఇప్పుడు చెప్పు, లవ్ చేయవా? నందన తెలిస్తే కోసు ఉప్పు కారం పెడతాడు. కోసి ఉప్పు కారం పెడతాడా? ఏంటి వాడు జామకాయలు అమ్ముకునేవాడా? నిన్ను నేను కోస్తాను, ఉప్పు కారం వాడిని పెట్టుకోమను. అవును, వాడి పేరేంటి? నందు. ఏంట్రా మీరు రౌడీలా? అవును, వాడి పేరేంటి? నందు. ఏ ఏరియారా? మీ పప్పులేం ఉడకవి ఇక్కడ. ఇది కాలేజ్. వేషాలు వేశారో తోలొలుస్తాను. స్టూడెంట్స్తో పెట్టుకుని ప్రభుత్వాలే పడిపోయాయి. ఒక రౌడీ బ్యాచ్ అంతా. ఆఫ్టర్ ఆల్ వెళ్ళి ఆ నందుగాడికి చెప్పండి, కత్తి చూపించి బెదిరిస్తే ప్రేమ చచ్చిపోదని. అసలు ప్రేమ అంటే ఏం తెలుసురా మీకు? అమ్మ, నాన్న, అన్న, చెల్లి. మీరు బాగుంటే చూడాలనుకునేవారు ఒక్కరైనా ఉన్నారా మీకు? కత్తులతో ఆడుకోండి, ప్రేమతోనూ స్టూడెంట్స్తోనూ ఆడుకోవద్దు. కత్తుల కన్నా కడప బాంబుల కన్నా డేంజర్. ప్రేమని భయపెట్టేది ప్రేమ ఒక్కటే. వెళ్ళి మీరు అందుకడికి చెప్పండి, మనిషిలా బతకాలంటే ప్రేమించటం నేర్చుకోమని. మనిషి అయితే ఒక్కసారి ప్రేమించి చూడమని. హైదరాబాద్ కింగ్ చార్మినార్, చార్మినార్ కింగ్ నందు. నందు 4 పిల్లర్లు 4 మినార్లు. పులి పిల్లలు లేడి పిల్లకు భయపడొస్తారా? రేయ్, ఇది చార్మినార్. చార్మినార్ మట్టిలో ఉందా, గాల్లో ఉందా? రేయ్, వెళ్ళి దాన్ని ముక్కలుగా నరికేసేయండిరా. రే నందు, నేను హెడ్ అనరా, టోపికైనా విలువివ్వండిరా. అది కాదు బాబాయ్, అసలు మ్యాటర్ ఏంటి? దాన్ని అంటున్నావు లేడీస్ ప్రాబ్లమా? అది లేడీ కాదు, నన్ను లేడి పిల్ల అనుకుంటోంది. ఎవర్రా బాబా లేడి పిల్ల? మనిషి రక్తం మరిగిన పులితో పెట్టుకుంటోంది పాపం. ఎవరో కాలేజ్ స్టూడెంట్ అంట. కాలేజ్ అంటే ఆ మాత్రం ఉంటుందిలే గేరా. స్టూడెంట్స్ చాలా డేంజర్ రా బాబు. ఆవేశం పనికి రాదు, తీరిగ్గా ఆలోచించాలి. రా చెప్తాను. ఆడదానికి అంత పొగరా బాబాయ్? ఆడపిల్లలు అంతేరా. ఇదిగో స్వాతి మొగుండి వదిలేసి వచ్చింది. ఎప్పుడైనా అనుకున్నావా? ఆడపిల్లలు చాలా డేంజర్ రా బాబు. ఏ అమ్లు, నువ్వేం బాధపడకు, నేనున్నాను కదా. నీ మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను. ఏం అక్కర్లేదు, నేను విడాకులు ఇచ్చేస్తాను. నన్ను ఎన్ని మాట్లాడినారో మీకేం తెలుసు?
విడాకులు ఇచ్చేస్తే ఏముందిరా బాబు, ఆడు ఇంకో దాన్ని చేసుకుంటాడు, హ్యాపీగా ఉంటాడు, అంతే కదా. ఎంత చేసినా నొట్టిని వదిలేస్తే ఎలా మరి? చూడమలు, నీ మొగుడు మీద నీకు పీకల దాకా కోపం ఉంది కదా, దానికి ఏం చేయాలో నేను చెప్తాను. పొద్దున్నే గమ్మున బండి ఎక్కేసి మొగుడు దగ్గరికి వెళ్ళిపో. నేను చేస్తే వెళ్ళను. చెప్తున్నాను కదా ముందు ఎన్ని తల్లి. అల్లుడు గారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి బ్రష్ మీద పేస్ట్ ఎట్టడంతో మొదలెట్టి ఏడ్నీళ్ళు ఎట్టడం అనుకో, ఏడు భోజనం ఎట్టడం అనుకో, సొక్కా తొడుక్కుంటుంటే గుండీలు ఎట్టడం అనుకో, తలదూకుంటుంటే దువ్వెని ఇవ్వడం అనుకో, సాయంత్రం టిఫిన్ ఎట్టడం అనుకో, నువ్వు మల్లెపూలు ఎట్టుకోవడం అనుకో, ఇలా బెడ్ కాపీ దగ్గర నుంచి బెడ్ మీదకి వెళ్ళేదాకా ఒకదాని మీద ఒకటి ఏది ఆడు పని ఆడిని చేసుకోనివ్వకుండా అన్ని ఫుల్గా నువ్వే చేసేసి నువ్వు లేనిదే ఆడు బతకలేడనే పొజిషన్కి తీసుకొచ్చేసి గబుక్కుని వచ్చేసావనుకో, సొల్లు కార్చుకుంటూ ఆడే వస్తాడు. అర్థమైందా? మనిషిని ఉక్కిరి బిక్కిరి చేయడం అంటే గొంతు పిసిగి చేయొచ్చు, వాటేసుకుని చేయొచ్చు. మొదటి దానికి నువ్వు బుక్ అయిపోతావు, రెండో దానికి ఆడు బుక్ అయిపోతాడు. ఏది బెటరో ఆలోచించుకో. లారీ లప్ప లారీ లప్ప లారీ లప్ప లారీ లప్ప లారీ లప్ప లారీ లప్ప. ఏంటన్నా పెళ్ళికి వెళ్తున్నావా? పెళ్లి చూపులకి. పెళ్లి కూతుర్ని మీరే చూపించాలరా. అర్థం కాలేదన్నా. అదే నిన్న కాలేజీలో మీ పెళ్లి చేసి పంపిందే ఆ అమ్మాయి. ఏంటన్నా దాన్న? ఆ అమ్మాయి నా పెళ్లి చేసుకుంటాం. అని నమ్మిస్తా, ప్రేమలో పడేసి పెళ్లి దాకా లాక్కొస్తా, అప్పుడు వదిలేస్తా. పాప అమ్మాయి ఏమవుతుందన్నా? అదేమవుతుంది? బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. పెళ్లి చేసుకునేవాడు దొరక్క బోరుమంటుందన్నా. లేడీ దేవదస్ అయిపోతుంది. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కొత్త పోల్చుటెందుకు. ఎందుక? నందుతో పెట్టుకున్నందుకు. ప్రేమంటే నందుగాడికి ఏం తెలుసు, ప్రేమలో ఓడిపోయిన వాళ్ళ బాధ రౌడీలకేం తెలుసు అంది కదరా. ఇప్పుడు అది తెలుస్తుంది. అది క్లాసు, మనం మాస్. దానికోసమే ఈ క్లాస్ గెటప్. ఫైట్లు మటర్లు అంటే ఎప్పుడు భయపడలేదురా. ఆ అమ్మాయిని చూస్తేనేదో కొంచెం టెన్షన్గా ఉంది. అమ్మాయిలంటే అంతే అన్న. మొదట్లో వాసంతో నాకు భయం వేసింది. ముందు లాయించే అన్న. రై ముందు మీరు వెళ్ళండి రా. ఓకే బాయ్ బాయ్. ప్లీజ్ స్టాప్. మేడం, ఎవడో వెలవ దీని కాలు మీద నుంచి బండి పోనిచ్చాడు. సడన్ గా నా బండి కూడా పాడైంది. దీన్ని అర్జెంట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం, రండి. థ్యాంక్ యూ. పెంపుడు కుక్కకి మెళ్ళో బెల్ట్ వేయాలి సార్. ప్యాంట్ అయినా, షర్ట్ అయినా, షూ అయినా, ఫేస్ అయినా మనల్ని మనం క్లీన్గా ఉంచుకుంటే సరిపోదు సార్. ఇల్లు అయినా, కిచెన్ అయినా, బెడ్రూమ్ అయినా, ఆఖరికి బాత్రూమ్ అయినా ఎలా క్లీన్గా ఉంచుకుంటామో అలాగే వీటిని కూడా క్లీన్ అండ్ బ్యూటిఫుల్గా ఉంచుకోవాలి సార్. తీసుకోండి. ఇది నా కుక్క కాదండి, వీధి కుక్క. ఓ, వీధి కుక్క. ఆహా, యు ఆర్ వెరీ గ్రేట్. మదర్ తెరీసా, చి ఫాదర్ తెరీసా, సిస్టర్ నివేదిత, చిచి సారీ బ్రదర్ నివేదిత. వాట్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ యు ఆర్. డాక్టర్ గారు మీ ఫీజు. డాక్టర్లకు కూడా మానవత్వం ఉంటుందయ్యా. వెళ్ళిరండి. థ్యాంక్ యూ డాక్టర్. చాలా థ్యాంక్స్ అండి.
రండి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి, నేను వెళ్తాను. ఇందాక దీన్ని బాగా చూడలేక డాక్టర్ దగ్గరికి అర్జెంటుగా తీసుకురావాలని మిమ్మల్ని లిఫ్ట్ అడిగాను. ఏమండి మీ పేరేంటి? నన్ను ఆనంద్. ఆనంద్ ఆనంద్. వస్తాను. ఓకే. వారే హోమ్ మినిస్టర్ పిఏకి లైన్ కలుపు. ఓకే. ఏమరా వారి అప్పుడే 8 అయిందా? పూర్ణి తల్లి అమ్మమ్మ. ఓరి 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 ఎట్లా గుర్తుపడతావే నువ్వు నన్ను చూడకుండానే? నీ అడుగులు చెప్పి నాకు తెలీదా? నీ తల్లి. అయ్యో నొప్పేస్తుందమ్మా. నీ కథలు నా కాడనా? ఓయమ్మనే నాయవ్వే నా బంగారు తల్లే నా వరాల మూటే. నిజంగా కొడతానని నేను నీ సంగతి నాకు తెలవదా? ఓయమ్మో నొప్పి అవుతుందా? సరే నాకు కాలేజ్ టైం అయింది. మంచిది. అన్నట్టు నీకు లెక్కేమన్నా కావాలనా? వద్దమ్మమ్మా. ఏది ఏమా? మా అమ్మ అక్కడి నుంచి చూస్తుంది. నువ్వు డబ్బులు ఇవ్వలేదని ఏమనుకోదు. అరే నువ్వు పైసల గురించి పికర్ చేయు బిడ్డ. మారాణి మారాణి లెక్క బతకాలే. ఇగో నువ్వు మంచిగా చదువుకో, గంటే చాలు. బాయ్ అమ్మమ్మ. బాయ్. ఎవరే ఆయన? ఆనంద్ గారు. గారు? అబ్బో పెళ్ళెప్పుడు? ఏయ్ నీకు చాలా ఎక్కువైందే. అసలు పెళ్లి చేసుకునేదానివి నువ్వు కదా. నీ మొగుడే నాకు అవసరం లేదు కదా. ఎవరే ఆ స్మార్ట్ గై చెప్పవి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. షాక్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకో. ఎందుకో తెలియదు కానీ ఇలా చూడగానే మైకా వచ్చేసినట్టయింది. అసలు నేను ఎక్కడున్నానో అర్థం కాలేదు. అంటే ఆ మైకంలో చేయాల్సినవన్నీ చేసేసుకుని తీసుకోవాల్సినవన్నీ తీసేసుకుని వెళ్ళిపోయాడనమాట. ఉండు నీ సంగతి చెప్తాను. ఆనంద్ గారు. హలో రే, మన కీర్తి గారా? అదే నిన్న నీకు దెబ్బ తగిలితే హాస్పిటల్కి వెళ్ళడానికి లిఫ్ట్ ఇచ్చారు చూడు, ఆ కీర్తి గారు. ఎలా ఉందండి మీ కాలు? కొంచెం పర్లేదు, అందుకనే గుడికి తీసుకొచ్చాను. యామయోయ్ కుక్కని తీసుకొస్తావా? గుళ్ళో కుక్కని తీసుకురాకూడదు ప్లీజ్. పాపం మనలా ఏంది ప్రాణమే కదండి. గుళ్ళోకి తీసుకురాకూడదయ్యా. శ్రీకాళహస్తి క్షేత్రం సాలీడు పాము ఏనుగు పూజ చేయబట్టే కదండి అంత ఫేమస్ అయింది. చెప్పండి. వీళ్ళేదంటున్నాను కదా. కుక్కంటే కాలభైరవుడు, మీరు పందిని తెస్తే అది వరాహం, మీరు ఎద్దుని తెస్తే నందీశ్వరుడు. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. గుడికి వచ్చినప్పుడు కొద్దిసేపు కూర్చుని వెళ్ళాలంటారు. అయితే ఇక్కడే కూర్చుందాం. ఓకే. రేపు మీరు ఫ్రీ అయితే మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అలాగే. ఎక్కడ? ఇదొక అతన్ని ప్రేమిస్తోందండి. వాళ్ళ నాన్నేమో దీన్ని భయపెట్టమని ఎవడో రౌడీ నందు అట. ఆ నందు గడికి డబ్బిచ్చి రౌడీల్ని పంపించాడు. వీళ్ళేమో భయపడుతున్నారు. ప్రేమించే వాళ్ళు భయపడకూడదండి. అబ్బా ఎంత కరెక్ట్ గా చెప్పారో. ధైర్యంగా పెళ్లి చేసుకుంటే ఓ పని అయిపోతుంది కదండి. నాకు భయమేస్తుంది. భయమా? నిన్నసలు మీరైనా చెప్పండి. మీ చెయ్యి ఇవ్వండి. ఇవ్వండి చెప్తాను. గట్టిగా పట్టుకోండి. కొంచెం గట్టిగా, ఇంకా గట్టిగా అండి. ఇప్పుడు లాగి చూడండి. స్వప్న గారు, ప్రేమించుకునే వాళ్ళిద్దరూ ఎప్పుడు ఇలాగే విడదీ లేకుండా ఉండాలి. అదే నిజమైన ప్రేమ. అదే అలా బంధం వేసుకోవాలంటే పెళ్లి చేసుకోవాలి కదండి. నేను ధైర్యం చెప్తున్నాను. ఇదేమో ఆ నందుగాడు ఏం చేస్తాడో అని భయపడుతోంది. నందుగాడా? ఆ నందుగాడా వాడేమన్నా పెద్ద పిస్తానా? ఏమండి
ప్రేమించుకునే వాళ్ళు దేవుడికి కూడా భయపడకూడదు. మీరు సరే అంటే వీళ్ళిద్దరిని కలపడానికి మనిద్దరం ఒకటవుదాం. అదే నేను మీకు అండగా ఉంటాను. స్వప్న గారు, దిస్ ఇస్ మై ప్రామిస్. మీ ఇంట్లో ఒప్పుకున్నారా? ఒప్పుకుంటే ఎక్కడికి ఎందుకు వస్తారులే. మొత్తానికి మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారయ్యా. సార్, మా పెళ్ళికి ఇంకా టైం ఉంది. మా ఫ్రెండ్స్ కోసం వచ్చాను. ఓకే ఓకే, ఎవరికైనా ఒకటేనమ్మా. ఈ రోజు అప్లికేషన్ పెట్టుకొని 30 రోజులు ఆగాలి. లేదంటే గుళ్ళో పెళ్లి చేసుకొని సర్టిఫికెట్ తెస్తే హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అని అరగంటలో అయిపోతుంది. అయితే అలాగే చేద్దాం. అలాగే. వాటం చూస్తుంటే మీకు ఇలాగ అయ్యేట్టుంది. కానివ్వండి, ప్రాక్టీస్ అవుద్ది. మా పెళ్ళికి ఇంకా టైం ఉంది. మా ఫ్రెండ్స్ కోసం వచ్చాను. ఏంటి రిజిస్టర్ ఏమన్నారు? మన పెళ్ళికి ఇంకా టైం ఉందా? లేదా, రేపేనా? అయ్యో, అసలు నాకు బుద్ధే లేదు. వెరీ గుడ్. పెళ్లి బట్టలకు అసలు ఇలాగే రావాలి. మేము వచ్చింది పెళ్లి బట్టలు కానీ నీకెలా తెలుసు? ఆ గిల్లి కజ్జాలు, కళ్ళల్లో సిగ్గులు మెరుపులు వేరే చెప్పాలా? సార్, ఇది చూడండి, ఫస్ట్ ఇట్ స్పెషల్. మేడం గారి కలర్ కి ఇది పర్ఫెక్ట్. నిజమే కానీ పెళ్లి మేడం గారికి కాదు. ఓ, ఐఎమ్ సారీ. సో వాట్? గర్ల్ ఫ్రెండ్ కా మాత్రం చీర ప్రెజెంట్ చేయొచ్చు. మీ ఫస్ట్ నైట్ అప్పుడు తీసి కట్టుకోవచ్చు. చీరంటూ ఉంటే కట్టుకోకుండా ఉంటారా అమ్మాయిలు? అబ్బాయి పక్కనే ఉన్నాడు కదా అని కట్టుకోకుండా ఆక్కండి. ఎవరో ఒకరు ఎగరేసిపోతారు. ఎగరేసుకుపోతారట కదా, నన్ను విడిచి ఎగిరిపోకండి. నేనేమైనా గాలిపట్టన్నా? అయితే గీతే దారం కట్టలు మీ చేతికి ఇస్తా. అది ఎటు తప్పదులేవయ్యా. ఇక నీ బ్రతుకంతా చుడీదారు చున్నీ చివరే. ఆహా, ఎంత అందమైన బంధం. ఏమండి, మేము వచ్చింది ఊళ్ళో దొంగ పెళ్లి, లేకపోతే పొంతులు గారి దగ్గరికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎందుకు వస్తారండి? శుభస్య శీఘ్రం. కళ్యాణ ప్రాప్తిరస్తు. ముహూర్తం చూసుకున్నారా? చూడమంటారా? ఎల్లుండి వెంకటేశ్వర స్వామి గుడిలో పెళ్లి. అవునా? మా ఫ్రెండ్స్ ది. ఓహో, అయినా పెళ్లి చేయించిన పుణ్యం ఊరికనే పోదు, మీ పెళ్లి చేయిస్తుంది. పెళ్ళయ్యాక పెళ్లి అమాప్కే కౌను సూపర్ హిట్ ఒట్టు. హలో, నేనండి. ఏం చేస్తున్నారు? పొద్దున్నే లేచి ఫ్రెష్గా మీ గొంతు వింటున్నానండి. ఆహా, వాహ్! చిన్నప్పుడు గుళ్ళో వేదమంత్రాలు విన్నట్టు, మామిడి తోటలో కోయిల కూత విన్నట్టు ఎంత హాయిగా ఉందండి. పొద్దున్నే కవిత్వం చెప్తున్నారు? నేను కవిని కాను, అయినా కవిత్వం చెప్తాను. నేను సింగర్ని కాను, అయినా పాట పాడతాను. ఇవన్నీ మీ వల్లేనండి. నాకు సిక్కేస్తుంది, నేను మాట్లాడను. పడిపోయిందిరా. అది ఐ లవ్ యూ చెప్పటం ఒక్కటే మిగిలింది. చెప్పగానే పిచ్చిదానా, నన్ను లవ్ చేసావా? చేసేటట్టు చేశాను. నువ్వు నేను మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించాను. అరే హట్! నందు బ్యాచ్ కి వార్నింగ్ ఇచ్చి అవమానం చేస్తే వదిలేస్తాననుకున్నావా? ఇదో కొత్త రకం హత్య. నెత్తుడి చుక్క కనిపించని హత్య. గుండెలోని రక్తాన్ని తోడేసి దాన్ని ప్రేమతో నింపి భళ్ళున పగలగొట్టే భలే హత్య. ఇప్పుడు చావు. ఎలా చేస్తావో నీ ఇష్టం. ఏట్లో దూకి ఒకేసారి చస్తావా? కుళ్ళి కుళ్ళి ఏడ్చి కన్నీళ్లతో చస్తావా? అంతే ఉంటుంది రా మజా. ఇక్కడ అన్ని కాలిపోతుంటే సిగరెట్ ఎందుకురా నీకు? ఆగు, మాకు ఏళ్ళు 1 2 3 4 5 5 ఈ చెయ్యి కూడా కలిపితే 10 ఏళ్ళు అయితే ఏడబెట్టుకోనీకి ఏలు కాదు లక్షల మ్యాటర్. అవును రోరే, మా బచ్చాగాళ్ళుంటే చాలన్నా బచ్చాగాడేట్రా. ఆ పిల్ల ఇంకా మా వాడితో తిరుగుతూనే ఉంది. 1,00,000 రూపాయలు ఎత్తే పీకుతావన్నారు. ఏం పీకారా? మాదే అసలు పీకలేరు. పాగో జిల్లా హైదరాబాద్ వచ్చి ఇలా అయ్యా. చుప్. రేపు రేపు చూసుకో. రేపు తెగిపోద్ది. రేపు చల్ 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 చల్. అట్లాగే రేపు. ఇంకా లాభం లేదు, దాన్నంతా చూడాల్సిందే. చెప్పొచ్చుగా ఐ లవ్ యూ కీర్తి అని.
చెప్పండి. ఏం లేదండి. లేట్ ఎందుకే? చెప్పవే త్వరగా ఐ లవ్ యూ అని. ఏమన్నారు? ఏం అనలేదండి. అండి కొండి చాముండి. అండి ఏంటి అండి? కీర్తి అనొచ్చుగా. అబ్బా పడిందిరా పిట్ట. కీర్తి ఏంటండి? మరి నువ్వేంటి చాముండి? చీ లేదు ఏం లేదు. ఈ అండి గారు మన ఇద్దరిని దూరం చేయట్లేదు. అవుననుకో, కానీ సిగ్గేస్తుంది బాబు. అమ్మయ్యా మొత్తానికి అండి కట్టు. అబ్బా నువ్వు చాలా గడిచోడివి. కీర్తి కీర్తి స్వప్న సూసైడ్ చేసుకుంది. నా తల్లి ఎన్ని చెప్పేది, చదువుకొని కలెక్టర్ అవుతాను, నిన్ను బంగాళాలో ఉంచుతాను ఆంటీ. అందరూ నిన్ను కలెక్టర్ అమ్మా అంటారని. అమ్మ వంశీ మంచోడు, పెళ్లి చేసుకుంటానంటే సరే అన్నాను. ఆ నందుగాడు ఎవడమ్మా నా బిడ్డ వాడికి ఏం అన్యాయం చేసింది? దాని ప్రాణాలు తీసి ఆ డబ్బుతో చెల్లిని తల్లిని పోషించుకుంటాడా? వాడు మట్టి గట్టుకు పోను. రవి అడగరా అక్కని, నిన్ను ఇంజనీర్ చేస్తానంది కదా. అడగవే అక్కని, అక్క నన్ను డాక్టర్ చేస్తానన్నా ఏమైందని అడగండి. చేసుకో, దేవుడికి అన్యాయం చేశాడమ్మా. దేవుడు కాదమ్మా, వాడెవడు ఆ రౌడీ నందుగాడమ్మా. వాడు బాగుపడడు. వెళ్ళండి, దాని పెళ్లి జరగబోతుందని ఎంత ఆశపడ్డాం, కానీ ఊరుకో కీర్తి, ఊరుకో. స్వప్న ఇక లేదు, నాతో మాట్లాడదు. ఇదంతా తట్టుకోలేకపోతున్నా నాన్న. ఏం లేదు, నందుని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. రే సుభాష్, హరి మన జైపాల్ని చంపేశారా? మన జైపాల్ గారిని చంపేశారా? ఎవడన్నాడు? ముక్కలుగా నరికేయాలండి. వాడు ఎవడో చెప్పన్నా? ఇప్పుడే కదన్నా బండి రిపేర్ కానీ వెళ్ళాడు. పావు గంట కూడా కాలేదు. చాలు లేపేయాలి. నందనా వద్దన్నా, వదలొద్దు. జైపాల్ని చంపిన వాళ్ళెవరిని వదలొద్దు. పద. ఏమైందన్నా? అందరూ దయ్యాన్ని చూసినట్టు చూస్తున్నారు. నేను చంపేశారని చెప్పాను. ఏమన్నా నన్ను ఎవరైనా చంపితే వాళ్ళని మీరు వదిలిపెడతారన్నా? వదలం, కానీ నువ్వు చనిపోతే మేమంతా ఏడుస్తాం. మనలో ఎవరు చనిపోయినా అంతే. స్వప్న ఇంట్లో కూడా ఇలాగే ఏడుస్తున్నారా? మీరెళ్ళి బెదిరించి వచ్చారుగా, ప్రేమించిన వాడిని పొందలేకపోతున్నానే అని అమ్మాయి ప్రాణం తీసుకుంది. ప్రాణం అంటే మనకెంత? 30,000, 40,000, 50,000. డబ్బు కోసం మనం ఎవరినైనా చంపేస్తాం. కానీ చనిపోయిన వాళ్ళని ప్రేమించే వాళ్ళకి జైపాల్ చనిపోయాడని చెప్పగానే మీరంతా కత్తులు కటార్లు పట్టుకుని బయలుదేరారు. వాళ్ళకి అంతే. ఆ బాధ ఏంటో నేను ఇప్పుడే చూసొస్తున్నాను రా. మనం తప్పు చేస్తున్నాం, ఇంకా చేయొద్దు. అన్నా మన చేతిలో కత్తున్నంతసేపే అన్నా జనం భయపడతారు. అది వదిలేసామనుకో, అటెళ్ళేవాడు ఇటెళ్ళేవాడు మన నెత్తి మీద ఒకటి వేసిపోతాడన్నా. పర్లేదు అంటే ఒక చెంపేది కొడితే ఇంకో చెంప చూపిస్తావా? తెలీదు. మళ్ళీ కత్తి పట్టను, చెయ్యెత్తి కొట్టను, అంతే. జైపాల్, ఎవరి చావు ఎలా రాసిందో ఆ దేవుడికే తెలుసు. కానీ బ్రతుకు మాత్రం మన చేతుల్లో ఉంది. అది వాడు తెలుసుకున్నాడు. మీరు తెలుసుకోండి. ఈస్ దిస్ మై ఫేస్? ఇదారా నా ముఖం? ఇట్స్ హారబుల్ బాస్, భయంకరంగా ఉంది. రేయ్ నందు!
నందుగాడు ఎప్పుడు చేస్తాడు? డాక్టర్. ఎస్, కంగారు లేదమ్మా, 4 రోజుల్లో డిశ్చార్జ్ చేసేస్తాం. థ్యాంక్ యూ. ఏయ్, సినిమా హీరోలా ఉన్నాడే, ఇది మాత్రం హీరోయిన్లా లేదేంటి? హీరో గారు డిశ్చార్జ్ అయ్యే లోపల కార్యేష్ దాసి కరణేష్ మంత్రి. తర్వాత ఏముంది? బ్రెడ్, పాలు, పళ్ళు. భోజేష్ మాత. ఏయ్, శ్రీనేష్ రంభ. డిశ్చార్జ్ తర్వాత హాస్పిటల్లో నేనా? ఆయనకి ఇలా ఉంటే మీకు బుద్ధి లేదు? వెళ్ళండి. పదండి. ఆయనంట. ఆయనకి వాళ్ళ ఆవిడ వదిలేసి వెళ్దాం. చీకటి అయిపోతుంది. పాపం ఫస్ట్ నైట్. ఏ వెళ్ళవన్నానా? హాయ్ రే జామ్ పండు రోయ్. హాయ్ రే. అరే పాపరా, అటు చూడరా. ఏంటో చెప్పాలి అన్న, దండం పెడతానన్న. నా పెళ్ళం బిడ్డలు దిక్కులేకుండా పోతారన్న. నన్ను అనుకుంటున్నప్పుడు గుర్తు రాలేదురా నీకు పెళ్ళాం పిల్లలు? జైపాల్, చూడు, నీ భార్య పిల్లల కోసం నిన్ను వదిలేస్తున్నాను. అన్నా, వీడిని వదిలేస్తే మనల్ని చాతగాని వాళ్ళు అనుకుంటారన్నా. కాలో చెయ్యో తీసేయాలన్నా ఇడిది. చూసావా, వదిలేసానని మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నీ పెళ్ళాం పిల్లలు కూడా గుర్తుపట్టలేనట్టు చేస్తాను. అన్నా, ఏంటన్నా ఇది? ఏంటిరా, గాడు వదిలేసిండా? ఈ మధ్యన వాడు ప్రేమలో పడ్డాడు బాస్. దాని అర్థం వాడు పని అయిపోయిందని కాదు. మరి అంటే ప్రేమతో లోకం డార్లీ, వాళ్ళకి పగలే వెన్నెలా. ఏంది? అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. మరి నువ్వు నవ్వుతే నేను పడలేదేంటే? అయినా దానికి దీనికి లింక్ ఏంద్రా? అంటే బాసు, హౌ యు సీ నౌ? అంగజ్ చెప్పు. అంటే కటార్లు అందా? అంటే లవర్స్ కూడా ప్రాణాలు తీసుకుంటారు చూపులతో. చెలి కన్నులతో ప్రాణం తీయతే, పాటలతో ప్రాణాలు తీసుకుంటారు. ఇప్పుడు నాకు సంజయ్ అంటే ఇప్పుడు నందుగాడు ఏం చేస్తుంటాడు?
అమ్మమ్మా ఏంటి అలా ఉన్నావు? యాడ్ నుంచి వస్తున్నావు? అదేంటమ్మమ్మా కాలేజ్ నుంచే. కాలేజీ నుంచి వస్తున్నావు? కాలేజీ నుంచి బొంకు నేర్చినావు, రంకు కూడా నేర్చుకుంటున్నావులే. కోస్తా కోస్తా బిడ్డ, నిలువున కోస్తా నీ తల్లి. నన్ను కోసినా సరే చంపినా సరే నేను అతన్ని ప్రేమిస్తున్నాను. అతన్నే పెళ్లి చేసుకుంటాను. ప్రేమిస్తున్నావు? పెళ్లి కూడా చేసుకుంటావు? మీ నాయన ఊరుకుంటాడా? మీ నాయన ఊరుకుంటాడా అని అడుగుతున్నా. నరుకుతాడే. ఏదో తల్లి లేని పిల్లవి నా తానుంటే మంచుకుంటావు కదా అని ఏడిచి పెట్టిండు. నువ్వేమో నక్కరాలు చేస్తున్నావు. ఈ సంగతి గిట్ల గానికి ఎరకయిందనుకో నిన్ను సంపుడు కాదే నన్ను మీ సంపుతాడే లమ్డి. అదంతా నాకు తెలీదు. పోసి బద్మాషిదానా, సస్తవే ఉత్త పుణ్యానికి సస్తవే. ఇగో నా మాట ఇను, నా తల్లివి కదూ. చూడు మీ అయ్యకు ఈ పేపరు దోమలు జాంతానే గడు తొక్కుతాడే, బూట్ కాలు కిందేసి తొక్కుతాడు. మీ అయ్య పోలీసోడా దానికి ఇట్లా మండిందనుకో దా పోరని ఏ కేసులను ఇరికించి దాని బతుకు కింద మీద చేస్తాడు. దాని అన్యాయం అయిపోతాడు. చూడు నీకు ముత్తుగా చెప్తున్నా, కాలేజీకి పోవాలి, ఇడిచిపెట్టంగానే ఇంటికి రావాలి. నడిమిట్లా పోరని కలిసినట్టు గాని ఆంతోని మాట్లాడినట్టు గాని నాకెరకయ్యిందో ఇన్ని దినాలు ఈ అమ్మమ్మ లాడే చూసినావు. అవునా? గట్లనే ఉండాలి. ఓన్ రెడీ ఆడేయుడు ఓన్ రెడీ. ఎందుకులేండి, నేను ఆడి బాబాయ్. తమాషగా ఉందా? 5 నిమిషాల్లో నువ్వు ఆటో మామూలు ఇగిపోతే డిపార్ట్మెంట్ లో ఒప్పుకోదా? ఏ డిపార్ట్మెంట్ తెలుసుకోవచ్చా అండి? ఈ గొంతెక్కడో ఎన్నట్టుందే. తెలుసుకొని ఏం చేస్తావా? అంటే మామూలు ఏ కోటాలో ఇవ్వాలో తెలుసుకుందామని. చొక్కా చూస్తే తెలియట్లేదా? చొక్కా చూస్తే తెలుస్తోందిలేండి, ఇప్పితేనే ఏంటో తెలియట్లే. తెలుసుకో. అదే తెలుసుకుందామని తమరు చెప్తే. నేను చెప్పాలా? మామూలు బయటిది తీస్తాన్రా. నీకు ధైర్యం చాలా ఎక్కువరా. పోలీస్ చొక్కా ఒకటి వేసేసుకుని జనాన్ని భయపెట్టేస్తున్నావు అనమాట. అంటే ఆ రోజు మీ ఎస్ఐ గారు చొక్కా మాత్రమే కదని తిప్పారు, ప్యాంట్ తిప్పలేదు కదా. అందుకే ఈ చొక్కాతోనే అడ్జస్టింగ్ అయిపోయి మామూలు బాధేసుకుంటున్నాను. నీ ఒళ్ళు నేను బాదుకుంటాను. సార్ సార్ వాడు దొరికాడు సార్. మన సారంగపాణి గారు వాడిని తీసుకెళ్లారు సార్. వాడిని బాగా కొల్లబడవాడు సార్. అవును, వాడిని కొల్లబడిస్తే నీకేటి లాభం? వాడి దగ్గర 1000 రూపాయలు తీసుకున్నాను అనుకో, నీకేమైనా ప్రాబ్లమా? ఇలాంటివి నాకు తెలియదు సార్, మీ ఇష్టం సార్. అంటే నా ఇష్టం కాదు, నీ ఇష్టమా? చూడు కటింగ్లు కొంచెం తగ్గించమ్మా. వెళ్ళు. సార్ నమస్కారం సార్. మళ్ళీ ఈడెవడా? ఏం కావాలా? మీ ఫ్యాన్ సార్. ఫ్యానా? అదేంటది? అదేంటి సార్, చిరంజీవి సచిన్ టెండూల్కర్కే ఫ్యాన్లు ఉంటారు సార్. మీరు ఒక కొండవీటి సింహం సార్. ఎస్పీ పరశురాం సార్ మీరు. సార్ మీరే మరొక అంకితం సార్. సార్ మీరు అసలు ఒక పోలీస్ స్టోరీ సార్. మీరు పోలీస్ స్టోరీ సార్. సర్లేవయ్యా, ఇంతకు ఏం కావాలి నీకు? చిన్న ఆటోగ్రాఫ్ సార్. ఆటోగ్రాఫ్ అంటే సచిన్ టెండూల్కర్ వాళ్ళు చేస్తుంటారు సంతకం. థ్యాంక్ యూ సార్. ఓకే. మదీనా పోలీస్ స్టేషన్ సార్. సుబ్రహ్మణ్యం గారు సరేనండి సార్. ఇంకో మాట అండి, ఆడు దొరికేసాడండి. ఆడేనండి మీ బూట్లు చొక్కా కొట్టేసినాడు. అలాగేనండి. ఫోన్ చేసింది ఎవడో కాదు, నీ మొగుడు ఎస్ఐ సుబ్రహ్మణ్యం వచ్చి నేను ఎరగదీసేస్తాడంట. ప్రాబ్లమా? ప్రాబ్లం క్లియర్డ్. ఓసారి టర్నింగ్ ఇచ్చుకో. దేనికి? ఆడేం రేలంగా ఫేస్ చూడగానే నవ్వొచ్చేస్తున్నా నీకు. నాకు ఆడే రేలంగండి బాబు. చందాలకు వచ్చిన మోగాళ్ళగా ఏంటా పోజు? ఇది చదువుకోండి. ఏంటది? నా చొక్కా బూట్లు కొట్టేసినోడిని వదిలేయగలవు. ఇది నా ఆర్డరు. ఎవడిచ్చాడు రా ఇది? చూడండి. ఇట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం. ఎళ్ళు నాదేం పోయింది? అది మన రేంజ్ నీకు తెలియదు మరి. మా ఎస్ఐ సుబ్రహ్మణ్యం మరీ అంత యూస్లెస్ అనుకోలేదు. గుడ్ మార్నింగ్ డైనమిక్ ఆఫీసర్. బొంగం కాదు సారంగం. ఏడావాడు ఎక్కడ? ఆడంటే ఎవడండి? ఎవడంటే నా షర్టు షూ కొట్టేసాడాయా?
అడుగుతుంటే మాట్లాడబెట్టే. ఏంటది లీవ్ లెటరా? తర్వాత ఎక్కడ వాడావు? ఓహో, నా ఆటోగ్రాఫ్ని ఈ విధంగా యూజ్ చేసుకున్నాడన్నమాట. అడగగానే ఆటోగ్రాఫ్లు ఇచ్చేస్తే బొక్కలో కూడా బయటికి వెళ్ళడం కాదు, మనం బొక్కలో పడతాం. నందుగారిని మనిషిని చంపేశారు, గొడవలు జరుగుతాయి. ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు సార్. త్వరగా వెళ్ళిపోండి సార్, వెళ్ళిపోండి. కీర్తి, ఏవో గొడవలు జరుగుతున్నాయంట, నువ్వు వెళ్ళిపో. నువ్వు? నేను వస్తాను కదా, నువ్వు వెళ్ళు. చెప్తున్నాను కదా, వెళ్ళు వెళ్ళు. ప్రాణం అంటే అంత దీపారా? మరి మా జైపాల్ని ఎందుకు చంపారా? నేను మారిపోయిన నలుసు తీసుకుని రెచ్చిపోతారా? ప్రాణం పోసే శక్తి లేని వాడికి ప్రాణం తీసే హక్కు లేదు. అది తెలుసుకో, బతుకుతావు. అంత షాక్ అయ్యావేంటే? ఊరుకెళ్ళిన మొగుడు హఠాత్తుగా ఇంటికొస్తే అయ్యయ్యో వంట చేసిందంతా నేను తినేసాని అని హౌస్ వైఫ్ బాధపడుతుంది. కానీ నువ్వు అలాంటి ఫ్యామిలీ టైప్ హౌస్ వైఫ్ కాదే. అయినా అంత షాక్ ఇచ్చావంటే దాని అర్థం అయ్యి బాబోయ్ పోలీస్ బ్రెయిన్. నేను వాడిని వెతుకుతుండగా నువ్వు వాడిని బయటకు పంపించే ఛాన్స్ నేను ఇవ్వనుగా. లేడేంటి? నువ్వు ఎవరినో లోపల దాచావన్నంత ఫీలింగ్ ఇచ్చావంటే రాంగ్ ఫీలింగ్. రాంగ్ ఫీలింగా? నువ్వే రాంగా? ఆడిప్పుడు వచ్చాడన్నమాట. నేనే డోర్ తీస్తా.
ఏంటి అంత షాక్ అయ్యో? తప్పించుకొచ్చానా? తప్పించుకొచ్చిన వాడిని చూస్తే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ షాక్ అవ్వాలి. నువ్వు సిన్సియర్ కాదు, డైనమిక్ కాదు. నువ్వెందుకు నన్ను చూసి అంత షాక్? అరవకు. నాకు తెలుసు లోపలుండాల్సినోడు బయటికి ఎలా వచ్చాడా అని షాక్ అవుతున్నావు కదూ. నీకు తెలీదు నేనే లోపలుంటే ఇదివరకటి నందునైతే ఈ పాటికి నీ తల ట్యాంక్ బండో మొండే మసాబ్ ట్యాంక్ లో ఉండేది. అలా జరగలేదంటే నేను మారిపోయానని అర్థం. మళ్ళీ నా జీవితంలోకి వచ్చావంటే నీ ఊపిరి తీసి చార్మినార్ గుమ్మానికి అలాడి తీస్తాను. అర్థమైందా? తులసి తులసి తులసి, ఏమిటి అయ్యాక వచ్చిన? ఎందుకు వచ్చావు ఇక్కడికి? మన విషయం ఆ సురేంద్ర తెలిసిపోయింది. అయితే నిన్ను చమ్మని నన్ను పంపించాడు. ఇక్కడ ఉంటే మన ఇద్దరం చచ్చిపోతాం. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. మన ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోతాం. రా తులసి, తులసి రా, తులసి రా. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకుంటావరా? ఇది నీకు అక్కర్లేని విషయం. నందు, మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళావు. ఏంట్రా నీ డ్యూటీ? ఆడవాళ్ళ చేతులు పట్టుకుని లాగటమా? ఇంకోసారి ఇంట్లోకి వచ్చావంటే యూనిఫామ్ తీసి తోలొలుస్తా. ఏంట్రా అదేం పెద్ద పతిరత అనుకున్నావా? ఆల్రెడీ నా దగ్గర ఒకసారి పడుకో. నా దగ్గర లాయర్ దగ్గర పడుకునే నిన్ను బయటకు తీసుకురాగలిగింది అయితే నీకు తులసికి అక్రమ సంబంధం ఉందన్నమాట. నాకు తులసికి బంజారా హిల్స్ వస్తావా? కూర్చోండమ్మా. అదంటే గౌరవం లేదు నీకు, ఉద్యోగం యూనిఫామ్. అటు నుంచి లెఫ్ట్ తీసుకో. అలాగే అమ్మా.
ఏంటి మనకెందుకు వెళ్దాం పదా. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఎవరిని చూసి నువ్వే అనుకున్నాను. అయ్యో, ముందు ఆట ఎక్కు ఎక్కు. రే ఆ అమ్మాయి అదే బాబాయ్ నీతో చెప్పాలనుకుంటున్నాను. ఇంతకీ అమ్మాయి ఎవరో తెలుసా నీకు? మన ఎస్పీ సురేంద్ర గారు అమ్మాయిరా. వాడికి ఆ సురేంద్ర గాడికి అలాంటి నీచుడికి అలాంటి కూతురా? ఆ సాయినాథుళ్ళు వెళ్ళరా బాబు. గొంగళి పురుగు కోసి నుంచి ఏమొస్తుంది? చూడముచ్చటైన సీతాకోక చిలుక. కటిక చీకట్లోంచి ఏమొస్తుంది? పిండారబోసినట్టు వెన్నెలిచ్చే చందమామ. నీ జీవితానికి ఆ అమ్మాయిరా వెలుగు. నీ బాధ నాకు తెలుసురా. తెలీదు బాబాయ్, మీకు నా బాధ తెలీదు. మీ సాయిబాబాకు కూడా తెలీదు. ఆయనకేంటి హాయిగా గుళ్ళో కూర్చుని నువ్వు నా వైపు చూస్తే నేను నీ వైపు చూస్తానంటాడు. ఏంటి ఆయన చూసేది? నా గుండెలో ఉన్న బాధను చూడమనండి. కీర్తిని మోసం చేద్దాం అనుకున్నాను, నా వల్ల కాదు, కావట్లేదు. భయం వేస్తోంది. నేను హంతకునని తెలిస్తే నన్నేమంటుందనని కాదు, తనేమవుతుందనని. నిజం ఇంత భయంకరంగా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు బాబాయ్. ఒరే నందు, నిజం భయంకరంగానే ఉంటుంది అమ్మోరిలా. కానీ అమ్మోరు చల్లని తల్లి, చల్లగా చూస్తుంది. నిజం కూడా ఎప్పుడు ఎవరికి ఏ హాని చేయదురా. నిజానికి ఎప్పుడు భయపడకు, నిజం చెప్పడానికి భయపడకు. ఏంటి కీర్తి ఇంకా రాలేదా? లే ఇంకా రాలే. ఏంటి రోజు లేట్ అవుతుందా? అది అది అందులో ఏముందత్త, చదువుకునే పిల్లలు కాలేజ్ ఫ్రెండ్స్ లైబ్రరీలని లేటుగా వస్తుంటారు. పిల్లల్ని ఎప్పుడూ బంధించకూడదు, వాళ్ళకి లోక జ్ఞానం తెలియాలిగా, తిరగనివ్వాలి. అది కాదు బిడ్డ, ఈ నడిమిట్ల కీర్తి ఓ పిల్లగాంతుడు తిరుగుతున్నదని నాకు ఎరుక అయ్యింది. కీర్తి ఎవరో అబ్బాయిని లవ్ చేస్తోందని నాతో చెప్పడానికి ఫీల్ అవుతున్నావా? కీర్తి నా కూతురు, ఎవరిని లవ్ చేసినా పర్ఫెక్ట్. అదిగో తనే వస్తుంది. నువ్వు ఈ టాపిక్ ఏం రేట్ చేయకు. అరే బానే ఉన్నట్టున్నాడే. అది కాదురా. నీదేంటే గోలా? వీడు గాని తనను మోసం చేసుంటే వచ్చి నీ మీద పడి బోర్ని ఏడ్చేది. అలా చేయలేదు కదా, అంటే వీళ్ళ మధ్యలో ఏదో గొడవ, వాళ్ళ పర్సనల్ మ్యాటర్ వాళ్ళు తెలుసుకుంటారు. నువ్వు వెళ్ళు. బాగానే ఉన్నాడు.
హలో, అలాగే వచ్చేస్తున్నా. నువ్వు కాదన్నావనే బాధతో నందు చచ్చిపోతే నందుకి నీకు తేడా ఏముంటుంది? నువ్వు చిన్నప్పుడు రామాయణం కథలో చదువుకునే ఉంటావు. జంటలో ఒక బిడ్డ చచ్చిపోతే చలించిపోయి బోయేవాడు వాల్మీకి అయ్యాడని. స్వప్న చావుతో నందు కూడా మారిపోయాడు. తిరిగి వాల్మీకిని బోయేవాణ్ణి చేయకు. చా 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 భలే రామాయణం చెప్తున్నావే. వాడు వాల్మీకి, నువ్వు శబరి. అయితే నేను రామున్నా. ఎందుకు వచ్చావు ఇక్కడికి? రావాల్సిన టైం వచ్చింది కనుకే వచ్చాను. కీర్తి, ఆ నందుగడ గురించి నీకు తెలీదు. నందు రౌడీ, హంతకుడు, అంతే కదా? పర్వాలేదు, నేను మార్చుకుంటాను. ఏంటి ఏంటి మార్చుకుంటావు? ఇది పెళ్లి, 100 ఏళ్ల పంట. నువ్వు వాడిని చేసుకుంటే నీకు 100 ఏళ్ల మంట. నేను ఒప్పుకోను. నిజమే నాన్న. ఒక ప్రశ్నకి జవాబు చెప్పు. నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్వి కదా. ఒక హత్య జరిగిందంటే ఎవరిని అరెస్ట్ చేస్తావు? చంపిన మనిషినా, కత్తినా? ఏం మాట్లాడుతున్నావు తెలుసా నీకు? నువ్వు హంతకుడివైతే నందు కత్తి నాన్న. నందు తన తప్పు నొప్పుకున్నాడు, కానీ నువ్వు తప్పించుకోవాలని చూస్తున్నావు. ఇలాగైనా నందు నీకన్నా గొప్పవాడు. మంచి మాట అన్నావమ్మా. ఏంటే మంచి మాట? ఏంటే మంచి మాట? నందు కోసం నాకు ద్రోహం చేశావు. ఇప్పుడు నా కూతురుని నా నుంచి దూరం చేస్తున్నావా? ఆ నందుగాన్ని కూడా త్వరగా పంపిస్తాను. వెయిట్ చేయి. వీడు దుర్మార్గుడు. ఎవరండి? నిజంగా నువ్వు దుర్మార్గుడి డాడీ. తొందరపడ్డావురా. ఏం పర్లేదు, నేను చేసింది కరెక్ట్. రాయ్, జాగ్రత్త, దాన్ని బయటికి వెళ్ళనివ్వద్దు. అలాగే. ఈ చెత్తను కంచి తీసేయండి రా. హలో, ఎస్పీ సురేంద్ర హియర్. నందుగాన్ని ఫినిష్ చెయ్యండి. Yes, finish him, shoot that side. కనిపిస్తే కాల్ చేయండి నా అక్కడు. Get this! అమ్మమ్మ, నందు వచ్చాడు. నన్ను వెళ్ళని. యాడికి పోతావే? మీ నాయన ఊపుడు అనుకున్నావా? ఆడిని నిన్ను కలిపి చంపుతాడే. ఇక్కడున్నా చంపేస్తాడు. నీకు దండం పెడతానమ్మమ్మ, నన్ను వెళ్ళని. ప్లీజ్ అమ్మమ్మ. నీ తల్లి నరుకుతా పోరండి. అమ్మమ్మ, మా నాన్న బాధపడలేక మా అమ్మ చచ్చిపోయింది. తులసిని కూడా చంపేశాడు. నన్ను వెళ్ళని అమ్మమ్మ, ప్లీజ్. ఇంతకుముందు ఎంతో మందిని చంపేశాం. నేను ఎంతో మందిని చంపాను. చేసిన తప్పులు తెలుసుకున్నాను. ఒకే ఒక దానికి బాధపడుతున్నాను. కీర్తిని ప్రేమలో పడేసినందుకు. తను నన్ను మంచివాడు అనుకుంది. మంచివాడిని అవుదామనే వచ్చాను.
కీర్తి ముందు కోర్టుకు లొంగిపోతాను. కోర్టులోనా? నందు, నువ్వు కోర్టుకు లొంగిపోతే నేను భరించలేను. నేను భరిస్తాను. నీ కోసం నేను బయటకు వచ్చేసరికి నువ్వు నా కోసం ఎదురు చూస్తుంటావన్న ఆశతో. పోయిరా బిడ్డ, నీ బతుకు నువ్వు బతుకు. నువ్వు యాడున్నా చల్లగుండాలి. చూడు కొడుక, నీకేమన్నా అయ్యిందనుకో నా బిడ్డ బతుకదు. భద్రంగా తీసుకపో. లక్ష్మయ్యక్క, నువ్వు మడ్రలు చేయించేటప్పుడు మహంకాళివి అనుకున్నాను. గజల్స్ పాడించుకునేటప్పుడు మహా సరస్వతి అనుకున్నాను. లెక్కలు చూడకుండా జీతాలు ఇచ్చేటప్పుడు మా లక్ష్మీబాయి అక్క మహాలక్ష్మి అనుకున్నాను. కానీ కానీ ఈరోజు నీలో అమ్మమ్మని చూస్తున్నానక్క. అక్క, నువ్వు చాలా గొప్పదానివి అక్క. అమ్మాయి గారిని తీసుకొని నందు కోర్టులో లొంగిపోవడానికి వెళ్ళిపోతున్నాడు సార్. మీరేం వరీ కావద్దు సార్, గాన్ సంగతి నేను చూసుకుంటా.
నందు కోర్టుకు లొంగిపోతున్నాడు. నందు నేను చెయ్యొద్దు. నందుకి ఏదైనా అయితే నేను బతకలేను. నందు 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 ఇంకోసారి ఆ పేరు తిట్టి తప్పేస్తాను. మా అమ్మని చంపేసినట్టు అనుకున్నావా? నీ వల్ల కాదు. ఇక్కడున్నది కీర్తి. కీర్తి గంటగా ఉంది నందు. ఎవడు ఈడా? నేను జైలుకు పంపిస్తే ఆడదాన్ని అడ్డం పెట్టుకుని బయటకు వచ్చినోడు ఈ నందు. ఆ ఆడదే మా అమ్మ స్థానంలో వచ్చి నేను సుఖ పెట్టింది. కొంచెం కూడా ఇది లేకుండా ఆవిడ కూడా చంపేశావు. అన్నే కాదు, ఇప్పుడు వీడిని కూడా చంపాను. నువ్వు తప్పుకో. ఏంటే హైదరాబాద్ కింగ్ చార్మినారు, చార్మినార్ కింగ్ నందు. వీడి లేదే నువ్వు బతకలేవా? ఎరా, నీకు పెళ్లి చేసుకోవడానికి ఎస్పీ సురేంద్ర కూతురే కావాలరా? రా, నీ పెళ్లి నేను చేయిస్తాను. లేరా లే రా. అసలు నీ బతుకేమిట్రా? నీకు ప్రేమ కావాలరా? 3 ముళ్ళంటే కేవలం 3 మర్డర్లు చేయడం కాదమ్మా. నా గురించి తెలియదురా. నేను మూర్ఖుణ్ణే కాదు, మోనార్క్ని కూడా. 6 ఏళ్ల జైలు శిక్షకి 10 లక్షలు అడిగావు కదరా. 6 నిమిషాలు నీ అంత చూస్తాను. లేచి రారా. రారా. నందు, నేను కొట్టుకు లొంగిపోతాను. నందు, ఇదిగో, నువ్వు నన్ను తప్పితే నిన్ను ఉరికిస్తారు. నీకేమైనా అయితే నా కూతురు బతకదని నాకు అర్థమైపోయింది. నందు ప్లీజ్, తప్పు చేశాను. వదిలేయ్ వదిలేయ్ వదిలేయ్. యువర్ ఆనర్, నేను నేరస్తుంది. నేను రక్షకుణ్ణి కాదు, రక్షకుణ్ణి. నాకే శిక్ష అయినా వెయ్యండి, నేను భరిస్తాను. పోలీసుల్ని రక్షక భటులను అంటే ఎవరు అనరు. చివరికి సుప్రీంకోర్టు కూడా పోలీసులు కిరాయి గుండాలవుతున్నారంది.
పోలీసుల్లో నేను తక్షకుణ్ణి. తక్షక మహాసర్పం ఏం చేసిందిరా? చుట్టూ మంటలు పెట్టుకుని ఒంటి స్తంభం మేడలో దాక్కున్న పరీక్షిత్ మహారాజుని నిమ్మకాయలో దూరి వేటాడి వెంటాడి కాటేసి పగ తీర్చుకుంది. అది రా తక్షకుడి పగ. కుక్క పిల్లకి దెబ్బ తగిలితేనే తట్టుకోలేకపోయిందాన్ని నా చేత్తోనే హత్య చేయించావు. గాజులు దొరికేది ఇక్కడే, గాజులు పగిలేది ఇక్కడే, అత్తరు దొరికేది ఇక్కడే, నెత్తురు పారేది ఇక్కడే. 400 ఏళ్లుగా అన్నీ చూస్తూ నిల్చుంది చార్మినార్. అది చెక్కు చెదరలేదు, మారలేదు. మనుషులే.